దేశ సరిహద్దుల్లో కంటికి రెప్పలా కాపాడుతున్న భారత జవానుకు ఎదురైన ఈ దుస్థితి అత్యంత బాధాకరం. సిద్దిపేట జిల్లా అక్టర్పేట్ భూంపల్లి మండలం చౌదరిపల్లికి చెందినటువంటి రామస్వామి అనే సైనికుడు తన స్వగ్రామంలోని భూమి కబ్జాకు గురైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ రెవెన్యూ అధికారి సోదరుడే ఈ కబ్జాకు పాల్పడడం మరింత విచారకరం. ఎన్నిసార్లు ఆర్డీఓ కలెక్టర్లకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉన్న రామస్వామి తన తల్లిదండ్రులను కూడా బెదిరిస్తున్నారంటూ వాపోతున్నారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మేము అందరినీ కూర్చున్నాం. ఈ వీడియోను ఎంత మందికి షేర్ చేసేంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్. మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. దయచేసి మేము ఆదుకోగలరని మా యొక్క మనవి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. నమస్కారం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. నా పేరు బి రామస్వామి. నేను జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్లో డ్యూటీ చేస్తున్నాను ప్రస్తుతానికి. మా విలేజ్ వచ్చేసి చౌదరిపల్లి, మండలం అక్బర్పేట్, భూంపల్లి, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. మా దేశ సరిహద్దుల్లో దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న భారత జవానుకు ఎదురైన ఈ దుస్థితి అత్యంత బాధాకరం. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరిపల్లికి చెందినటువంటి రామస్వామి అనే సైనికుడు తన స్వగ్రామంలోని భూమి కబ్జాకు గురైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ రెవెన్యూ అధికారి సోదరుడే ఈ కబ్జాకు పాల్పడడం మరింత విచారకరం. ఎన్నిసార్లు ఆర్డీఓ కలెక్టర్లకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉన్న రామస్వామి తన తల్లిదండ్రులను కూడా బెదిరిస్తున్నారంటూ వాపోతున్నారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగరాజును అడిగి తెలుసుకుందాం. నాగరాజు, డీటెయిల్స్ ఏంటి? నందు, మన ఇటీవల కొన్ని రోజుల క్రితమే పాకిస్తాన్ భారత్ మధ్యలో భీకర పోరాడి అంటే నిద్రాహారాలు మాని ఇంట్లో కుటుంబ సభ్యులను విడిచి అటువంటి సైనికుడికి ఈరోజు ఒక పెద్ద బాధ కలిగింది. సైనికుడిగా వృత్తి చేస్తుంటే ఇక్కడ అతని సంబంధం లేకుండా భూమి కబ్జా చేశారని ఇటు ఒక వీడియో వైరల్ అయింది. ఇదే నేపథ్యంలో తన భూమిని కబ్జా చేశారని కాపాడాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆర్మీ జవాన్ విజ్ఞప్తి చేశారు. తాను తేజం సరిహద్దులో పోరాడుతుంటే సొంతూరులో భూమిని కబ్జా చేశారని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చౌదరిపల్లి చెందిన జవాన్ రామస్వామి వాపోయాడు. అంతేకాకుండా తన తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారని, కబ్జా చేసిన వారి తమ్ముడు విఆర్ఓ కావున ఆ ఎంఆర్ఓ వారికే సపోర్ట్ చేస్తున్నారు. ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కూడా కలిసినా కూడా ఫలితం లేదు. దీనికి స్పందించాలని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇదే నేపథ్యంలో ఇటు దీనికి మంత్రి హరీష్ రావు కూడా ట్వీట్ చేసిన పరిస్థితి. సిద్దిపేట జిల్లా ఇటు అక్బర్పేట మండలం చదువుతున్న రామస్వామి అనే సైనికునికి కబ్జా గురైందని ఆయన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలుసుకోగానే బీఆర్ఓ సోదరే తన భూమి కబ్జా చేశారని ఆరోపిస్తాడు. ఈ విషయంపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా కలెక్టర్ పట్టించుకోవాలి అని జవాన్ వాడిపోయాడు. ఇదే నేపథ్యంలో హరీష్ రావు కూడా తనకి దేశాన్ని కాపాడే జవాన్కు అండగా సైనికులకి ఇలా జరిగింది, ఆ దేశ సరిహద్దులో పోరాడుతుంటే సొంత ఊరిలో తన భూమిని కబ్జా చేశారని జవాన్ ఆవేదన వ్యక్తం చేశారంటే ఇటు విడుదల చేయడంతో విషయం తెలుసుకుని వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు కలెక్టర్ తో ఫోన్ మాట్లాడి జవాన్ సమస్యను పరిష్కరించి తగు న్యాయం చేయాలని కూడా ఇటు కలెక్టర్ ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. ఇంతే నేపథ్యంలో కలెక్టర్ ఫోన్ చేస్తే హుటాహుటిన కూడా ఇటు స్థానిక ఎంఆర్ఓ అంటే చదురుపల్లికి సంబంధించిన మండల ఎంఆర్ఓ అటు ఆర్ఐ కూడా విజిట్ చేసినట్టు తెలుస్తుంది. అంటే పూర్వ పరదాలు ఏం పేపర్లు ఉన్నాయో తల్లిదండ్రులు పిలిచి అక్కడ ప్లేస్ దగ్గరికి వచ్చి పరిచినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దేశాన్ని కాపాడే సైనికులు కూడా ఇలా జరగడం మాత్రం ఇది చాలా అంటే ప్రభుత్వం తప్పు నిదర్శనమని చెప్పి ఇటు పలువురు కూడా ఇటు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఈ సైనికుడే లేకపోతే మన దేశం బాధ్యత ఎక్కడిది, దేశ బరువు అనేది చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి దీన్ని వెంటనే కూడా పరిష్కరించాలని చెప్పి కూడా పలువురు నెటిజన్లు కూడా ఈ సోషల్ మీడియాలో కామెంట్ చేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.